హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి. మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక మామిడికాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేపలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం 2 పచ్చిమిర్చి కూడా చీలికలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులోకి కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేప ముక్కలు అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా ముక్కలు దగ్గరగా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఉడికొచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా సరి చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, నెల్లూరు చేపల పులుసు రెడీ. సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. అలానే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.